హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? ఈరోజైతే నేను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేశాను. అది కూడా ఉగాది రోజు. మేము ఇంట్లో ఇంకా ఉగాది పచ్చడి చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము. తినేసి ఇంకా మేము 4:30కి అలా ఉప్పల్లో ఉన్న మినీ శిల్పారామంకి అయితే వెళ్ళాము. మా హస్బెండ్ని తీసుకెళ్ళమని అడిగాను. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. చాలా బాగుంది ఎంట్రన్స్ కూడా. లోపలికి వెళ్ళినాక కూడా చాలా మంచిగా నీట్గా చాలా బాగుంది. ఇందులో స్టాల్స్ కూడా ఉన్నాయి. ఒక 20 స్టాల్స్ అలా ఉండొచ్చు. అవి కూడా లేడీస్వే ఎక్కువ ఉన్నాయి. డ్రెస్సెస్, టాప్స్, కాటన్ శారీస్, కాటన్ డ్రెస్సెస్ లేడీస్వే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడైతే ఇవి లైటింగ్స్ అండి. స్టూల్స్ అయినా క్లాక్ ఉంటాయి కదా, అవి లైటింగ్స్ వచ్చేవి చాలా బాగున్నాయి. ఇవి కూడా ఇవైతే టీ కప్స్, ప్లేట్స్ ఇవన్నీ అండి. ఇవి కూడా బాగున్నాయి. ఇంకా చాలా బాగా అనిపించింది నాకు. ఇవైతే డ్రెస్సెస్ అండి. డ్రెస్సెస్, శారీస్, టాప్స్ లేడీస్ అయితే చాలా ఉన్నాయి. ఇందులో జెంట్స్కి మాత్రం ఎక్కువ ఏం లేవు. కిడ్స్వి కూడా ఉన్నాయి. జ్యువెలరీ ఉన్నాయి, ఇదిగో చెప్పల్స్ ఉన్నాయి. చాలా బాగుంది స్టాల్స్ ఉండడం. ఇందులో నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇందులో ప్రవచనాలు చెప్తున్నారండి. చాలా బాగా అనిపించింది. ప్రవచనాలు చాలా బాగున్నాయి. ఇవైతే చూడండి, ఇవైతే యాక్రిలిక్స్ అండి. మన కీ చైన్స్కి వాళ్ళు ఫొటోస్ వేసిస్తారంట కంప్యూటర్తో. 10 minutesలో వేసిచ్చారు. 150 రూపీస్ అయింది. చాలా బాగుందండి. ఇవైతే ఈ బొమ్మలు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఆయన హ్యాండ్ క్రాఫ్ట్తో చేశాడండి. హ్యాండ్ మేడ్ అంట. చాలా బాగా ఉన్నాయి అసలుకి. ఇవి హ్యాండ్ మేడ్ అని. ఇంకా ఇందులో ప్రవచనాలు బాగా చెప్తున్నారు అతను. అందరూ కూర్చొని మంచిగా పీస్ఫుల్గా అతను చెప్పేవన్నీ వింటున్నారు. క్రౌడ్ ఎక్కువ లేదు కానీ ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. చాలా బాగా కిడ్స్ ఆడుకోవడానికి కూడా చాలా బాగా ఉన్నాయి. ఇవన్నీ కిడ్స్ డ్రెస్సెస్ అండి. ఇదిగో ఇక్కడ టాప్స్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ నుంచి అయితే ఒకతను స్టేజ్ పైన కూర్చొని ప్రవచనాలు చెప్తున్నారు. అందరూ ఇక్కడ చైర్లు వేశారు. ఇందులో కూర్చొని అతను చెప్పే ప్రవచనాలని పీస్ఫుల్గా వింటున్నారు. ఇక్కడ ఈ స్టేజ్ అయితే చాలా బాగుందండి. ఇతను పంచాంగం కూడా చెప్పారు ఉగాది సందర్భంగా. చాలా బాగా ఉందండి. అతను చెప్పేవన్నీ అందరూ వింటూ కూర్చున్నారు. ఇంకా ఇతను ఈ ప్రవచనాలు చెప్పిన తర్వాత, పంచాంగం అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ స్టేజ్ పైన కిడ్స్వి కాంపిటీషన్స్ ఉన్నాయంట. కాంపిటీషన్స్ కూడా పెడతారంట వీక్లీ. నాకు చాలా బాగా అనిపించింది. ఇది తను చెప్పిన తర్వాత ఇక్కడ కాంపిటీషన్స్ ఉంటాయంట. భరతనాట్యం అవి చేస్తారు. అవి చూడాలని చెప్పే ఇంకా మేము చాలా టైం వరకు అక్కడే ఇందులో ఇవి ఖాళీగా ఉన్నాయండి స్టాల్స్. ఇంకా చూసేద్దామని చెప్పి అలా వెళ్తూ ఉంటుంటే కాంపిటీషన్ కోసం రెడీ అయిన లేడీస్ ఉన్నారు కదా, పిల్లలు, వాళ్ళందరూ అక్కడ రెడీ నేర్చుకుంటున్నారనమాట. ఒక్కొక్కరు ఇది ఇలా అని చెప్పి ఇంకా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగమని చెప్పి అడిగాము. వాళ్ళు కూడా మాతో పాటు ఒక ఫోటో తీసుకున్నారు. చూడండి ఎంత బాగా రెడీ చేశారో వీళ్ళని చూస్తుంటే నాకు కూడా ఎంత బాగా చాలా బాగా రెడీ అయ్యారు వీళ్ళు. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. చాలా బాగుంది.
ఇక్కడ తినడానికి స్నాక్స్ టైం లాగా ఇక్కడ అందరు కూర్చొని స్నాక్స్ బిస్కెట్స్ లాలీపాప్స్ ఇక్కడ అందరు కూర్చొని తింటున్నారు. చాలా బాగుంది. అక్కడ ముందుకు చూస్తే మనం ఒక 3 వాళ్ళు ఉంటారు కదా, అది ఉంటాయి కథక్ వేసేవాళ్ళు. ఇక్కడ ఫుడ్ 3 ఫొటోస్ ఇక్కడ పెట్టారు. అందులో మనం హెడ్ పెట్టి ఫోటో తీసుకోవడానికి చాలా బాగుంది. ఎవరు ధన్యవాదాలు. ఈ వినాయకోత్సవం తదుపరి అంశం శివకౌత్వం. ఈనాటి పర్ఫార్మెన్స్లో భరణి గారి జూనియర్ హలో చెప్పమ్మా. ఈనాటి కార్యక్రమాన్ని ప్రదర్శిస్తున్నారు. సమయానికి తగు మాటలాడెనే, సమయానికి తగు మాటలాడెనే, సమయానికి తగు మాటలాడెనే, సమయానికి తగు